ఓం నమ శివాయ. శివమహాపురాణం రెండో సంహితలో కథ. శివుడు బ్రహ్మకు శిరచ్ఛేదము విధించుట. శిష్యుడైన శ్రీహరిని అనుగ్రహించిన పిదప దుష్టుడైన బ్రహ్మకు తగిన గుణపాఠం చెప్పదలిచాడు భవుడు. తక్షణమే తన సంకల్పంతో భైరవుడిని సృష్టించాడు. భైరవ, అసత్యపు ప్రలాభకుడైన ఆ బ్రహ్మని నీ కత్తి వాదరతో తగినట్లు సత్కరించు అన్నాడు శంకరుడు. మరుక్షణమే భైరవుడు మృత్యువుకు సైతం భయం కలిగించే తన పదునును కత్తిని జుళిపించాడు. ఒక చేత బ్రహ్మదేవుడిని కొప్పుబట్టి అబద్ధం ఆడిన అతగాడి ఐదవ తలకాయను కస్సున నరికేశాడు. తక్కిన తలలు కూడా తరిగేయడానికి సిద్ధపడుతుండగా బ్రహ్మదేవుడు భయంతో గడగడలాడిపోయాడు. శివ శివ, భవ భవ, హర హర అని ఆర్తనాదాలు చేసుకుంటూ తత్తరపడిపోతూ వచ్చి శివుడు పాదాల మీద పడ్డాడు. వాతూలహత నీ పశాఖి కళానిలు వెళ్ళ వణికిపోతున్న విధాత పరిస్థితి విష్ణుమూర్తికి కూడా జాలి కలిగించింది. ఎంతైనా ఆయన బొడ్డు తామర నుంచి బొడ్డడు కదా అమితా మహుడు. అందుకే కాబోలు పునః శంకరునకు అంగిలించి మ్రొక్కుతూ బ్రహ్మను క్షమించవలసిందిగా కోరాడు. అంతకన్నా దీనంగా ప్రాణభిక్ష నర్దిస్తున్నాడు బ్రహ్మ. దయతలిచాడా జీవకోటికి దహరాకాశవాసి. ఓయి బ్రహ్మదేవ, నువ్వింతగా ప్రాధేయపడుతున్నావు కనుక, విష్ణువు మరీ మరీ చెబుతున్నాడు కనుక ఇప్పటికి క్షమిస్తున్నాను. నీ నాన్న నువ్వు సృష్టి కార్యక్రమంలో ఉండు, కానీ అనృత వచోదోషం వల్ల నువ్వెక్కడా పూజార్హుడివి కాకుండా పోతావు. కానీ నా భక్తుడు కనుక, నన్నే నిరంతరం చింతన చేస్తావు కనుక ఒక్క వరం ఇస్తున్నాను. యజ్ఞయాగాదులు మొదలైన వేదోక్త కర్మల్లో మాత్రం నువ్వే గురువుగా గౌరవింపబడతావు. అలా కాదని నిన్ను తిరస్కరించి చేసే యాగాది క్రతు కాకుండా లేవి కూడా క్రతువు నిన్ను తిరస్కరించి చేసే యాగాది క్రతు కాండలేవి కూడా ఫలితాలను ఇయ్యవని చెప్పాడు. శివుడు మొగలి పువ్వును శపించుట. తదనంతరం తడబడుతూ నిలబడ్డ మొగలి పువ్వును చూసి, ఓసి కేతకి, కూటసాక్షివై కుసుమజాతికే కళంకం ఆపాదించిన పాపిష్టివి, ఇక నుండి నువ్వు నాకు అయిష్టురాలు, అందువల్ల నా ఆరాధనలో నీకు స్థానం లేకుండా పోతుంది అని శపించాడు ఈశ్వరుడు. ముత్తెక్కించే పరిమళాల పొత్తు కదా మొగలి పువ్వు, అందుకని దేవతలు, ఋషులు ఇత్యాదులందరూ దానిని ధరిస్తుండేవారు. అటువంటిది శివుడు దానిని శపించగానే వారంతా తమ తమ వద్దనున్న మొగలి పువ్వుల్ని దూరంగా గిరాటు వేశారు. దైవోపహతుల్ని ఎవరూ దరిచేర్చరు కదా. మరి ఈ శాపం వెనువెంటనే తన పట్ల తిరస్కారం చూసేసరికి మొగమెత్తుకోలేకపోయింది మొగలి పువ్వు. అయినా శివుడికి మొరపెట్టుకుంది. హే జగన్నాథ, నీ సేవకు నోచని వాడు నా జన్మే వృధా అయిపోతుంది. నా యందు కరుణించు. ఎంతటి పాపాత్ములకైనా సరే శివ అనే నీ నామస్మరణ మాత్రం చేత ముక్తి లభిస్తూ ఉండగా, సాక్షాత్తు నీ నిష్కల సకల రూపాలు రెండిటినీ దర్శించుతున్న నా యొక్క ఒక్క అసత్య దోషాన్ని ఇంకా మిగిల్చి ఉంచుతావా తండ్రి అని పరిపరి విధాల ప్రార్థించింది. శుద్ధ అనుగ్రహమూర్తి స్థానుడు, జాలికి పుట్టిన జంగమయ్య అందుకే ఆ మొగలి పువ్వును క్షమించాడు. కేతకి, నేను అన్నది అన్నట్లుగా జరగవలసిందే. నా ఆరాధన నిషిద్ధమైనప్పటికీ కూడా నీవు నా భక్తుల నిమిత్తం ఉపయోగించుకోబడతావు. నా పూజలోకి పనికి రాకపోయినా కూడా నాకు పై కప్పుగా అలంకరించడానికి నీవు ఉపయోగపడతావు అని అనుగ్రహించాడు. శివరాత్రి మహత్యం. ఆ విధంగా అభవుడు ప్రసన్నుడు కావడంతో అంతవరకు భీతివహులై ఎడంగా నిలబడ్డ నిలంపాదులు, బ్రహ్మ విష్ణుగణాల వారు మెల్లమెల్లగా శివదర్శనార్థం కాసాగారు. వారందరినీ వెంటబెట్టుకుని విష్ణువులిద్దరూ స్వామికి విశిష్టమైన ఆసనాన్ని కల్పించారు. నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఆయన్ను ఆరాధించారు. వారి పూజకు పొంగిపోయాడు భోళాశంకరుడు.
ఆ ఆనందంలో శివుడు, మీరిద్దరూ కలిసి ఈనాడు నాకు చేసిన ఈ పూజతో నేనెంతో సంతృష్టుని అయ్యాను. కాబట్టి ఇక నుండి ఈ దివ్య సమయం నాకు అత్యంత ప్రీతికరమైన, ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి నామంతో విరాజిల్లుతుంది. ఇక నుండి శివరాత్రి నాడు లింగాత్మకంగాను మూర్తాత్మకంగా గాని నన్ను ఆరాధించినవాడు పురుషోత్తముడవుతాడు. మహాశివరాత్రి ఒక్కనాడు అహోరాత్రులు ఉపవాసం ఉండి ఇంద్రియాలని అదుపులో ఉంచుకుని త్రికరణ శుద్ధిగా లోపం లేకుండా విధి విధానంగా నన్ను ఆరాధించినవాడు 1 సంవత్సరమంతా నన్ను పూజించిన ఫలం పొందుతాడు. ఈరోజు శివప్రతిష్టకు, శివ కళ్యాణానికి శ్రేష్టమైన రోజు అవుతుంది. మీ యుద్ధం నివారించే నిమిత్తంగా నేను లింగాకృతిలో ఆవిర్భవించిన ఈ మార్గశిర మాస బహుళ చతుర్దశి అర్ధా నక్షత్రం నాడు ఉమాసహితుడిగా గాని లేదా నా శివలింగాన్ని గాని దర్శించిన మాత్రం చేతనే ఆ పురుషుడు నాకు కుమారస్వామి కన్నా ఇష్టమవుతాడు. నేను లింగాకృతిలో ఉద్భవించిన ఈ తావు లింగస్థానం అనబడుతుంది. అర్జంతాలు లేని ఈ ఈ నేనైన అనల స్తంభం భక్తాభీష్ట ప్రధానార్థం పరిణామవంతమైన శివలింగంగా సిద్ధిస్తుంది. ఈ అనల స్తంభం ఆవిష్కరింపబడిన నేల అరుణాచలంగా ప్రసిద్ధి చెందుతుంది. శివక్షేత్రాలన్నింటా ఇది అత్యంత కీర్తిమంతమవుతుంది. ఇక్కడ అరుణాచలేశ్వరుడిగా ఆవిష్కరింపబడే శివలింగ రాధకులు సాలోక్య, సామీప్య, సాయుజ్వాది మోక్ష పదాలను క్రమశ పొందగలుగుతారు అని పలు విధాలుగా అనుగ్రహించి తుదిగా ఇలా చెప్పసాగాడు శివుడు. విష్ణుదూతలారా, నా పరబ్రహ్మతత్వాన్ని మీకు నిరూపించడానికి నిరాకారము, నిర్గుణము, నిరుపమానము, అపరిమాణము అయిన రూపంలో కనిపించాను. అటు పిమ్మట మీకున్న సాకారత, అహంభావాన్ని తుదముట్టించేందుకే సకలుడైన ఈ లింగరూపంలో మీకు దర్శనమిచ్చాను. గుర్తించుకోండి, సకలత నిష్కలత నాకు మాత్రమే చెల్లుతాయి. కాబట్టి నేనే పరబ్రహ్మనని మరిచిపోకుండా, మీలో మీరు తగులాడకుండా నా ఆజ్ఞ ప్రకారం సృష్టి స్థితులను నెరవేర్చండి. నా కూలింగానికి కానీ లింగానికి మూర్తికి కానీ నాకు ఏ విధమైన భేదము లేదు. నిత్యం లింగారాధన చేయండి. నిజానికి నేనేదో ఒక చోట ఉండిపోయేవాడిని కాదు. అయినా కూడా ఎక్కడ లింగ ప్రతిష్ఠ జరుగుతుందో అక్కడ మాత్రం తప్పకుండా ఉంటాను. ఒక్క శివలింగం ప్రతిష్ఠిస్తే శివ సమానులైన కైలాస నివసిస్తారు. 2 శివలింగాల్ని ప్రతిష్ఠిస్తే మహాకైలాసమున శివానంద సులభుడు వలె శివ సాయుధ్యం పొందుతారు. లింగ ప్రతిష్ఠ అత్యంత ప్రధానమైనది. లింగాభావం వల్ల మూర్తిని ప్రతిష్ఠించినప్పటికీ కూడా అది శివక్షేత్రమే అవుతుంది. పంచకృత్యాది వివరణ శివోక్తమంతా శిరోధార్యంగా గ్రహించారు శ్రీపతి విధాతలు. అనంతరం పంచకృత్యముల గురించి వివరించమని కోరారు శివుణ్ణి. ఆయన చెప్పసాగాడు. ఈ సంసారం తామరంతంపరగా పెంపొందించడమే సృష్టి అనబడుతుంది. అలా పెరిగే సృష్టిని క్రమశిక్షణలో ఉంచి అక్రమాల నుండి రక్షించడమే స్థితిగా చెప్పబడుతుంది. ఏతత్ సమస్త ప్రపంచం యొక్క స్థూల రూపాన్ని విభజించి సూక్ష్మరూపంగా మార్చడమే సంహారం. సూక్ష్మీకరించబడిన దాన్ని పునఃసృష్టి వరకు పరిరక్షించడం తిరోభావం అంటారు. శివారాధనా పరులైన జీవులందరినీ బంధ విముక్తులను చేయడం అనుగ్రహం అనబడుతోంది. సృష్టి, స్థితి, సంహార, తిరోభావాలు ప్రపంచ సంబంధితాయిగా కడపటిదైన అనుగ్రహం మాత్రం కేవలం శివునికి మాత్రమే సాధ్యమైనది. భూమి నుంచే సమస్తము పుడతాయి. నీటి వలననే అన్నీ పెరుగుతాయి. తేజస్సు వలన హరించబడతాయి. వాయువు కారణంగా మరుగవుతాయి. ఆకాశమే సత్యమవుతుంది, అంటే శివస్వరూపం కలిగినది అవుతుంది. ఈ 5 కార్యాల నిర్వహణార్థమే నేను పంచముఖుడుగా ఉన్నాను. గతంలో మీరు గొప్ప తపస్సు చేసి నా అనుగ్రహం వల్ల ఒకరి సృష్టిని మరొకరి స్థితిని నెరవేర్చే శక్తిని పొందారు. సంహార తిరోభావాలు 2 రుద్రమహేశ్వరుల సొంతం చేయబడ్డాయి. 5వదైన అనుగ్రహం సర్వాతీతుడైన నేనొక్కడిని మాత్రమే దయచేయగలను. రుద్రమహేశ్వరులు నిరహంకారులై ఉన్నందువల్ల వాహన, ఆసన, వేషాదులన్నిటా నాకు ఇతరంగా రూపంతో అలరారుతున్నారు.
మీరు మాత్రం అహంభావులై నన్ను విస్మరించటం వల్ల నావి గాని రూపాలు పొందిన వారే అవివేకులై అఖిలాది సత్యం కోసం ఇలా కుమ్ములాడుకుంటున్నారు. మరెప్పుడూ ఇలా జరగకుండా ఉండేందుకు మీకు నా యందు నిత్యం నిష్ట కలగడానికి గాను ఇదిగో ప్రణవ పంచాక్ష మంత్రాన్ని ఇస్తున్నాను, స్వీకరించండి. ప్రవణం ప్రణవం శివశక్తులను రెండిటినీ బోధిస్తుంది. అందులో నుంచే పంచాక్షరి ప్రభవించింది. పంచాక్షరి నుంచి త్రిపాద గాయత్రి, అందులోంచి సర్వవేద సార సత్వం ఆవిర్భవించాయి. మంత్రాలు ఉత్పన్నమయ్యాయి. ఒక్కొక్క మంత్రారాధన వల్ల దానికి చెందిన వాంఛలు మాత్రమే పరిపూర్ణములవుతాయి. అన్ని మంత్రాలు కూడా భోగప్రదాలే. పంచాక్షరి మంత్రం ఒక్కటే భోగాలతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదించగల ఏకైక మంత్రం. ఇలా చెప్పి బ్రహ్మను విష్ణువును ఉత్తరముఖంగా కూర్చోబెట్టి వారి కుడి చెవిలో పంచాక్షరిని ఉపదేశించాడు. తదనంతరం వారి కోరికపై సమస్తమైన యంత్రతంత్రాలని మంత్రాలని కూడా అనుగ్రహించాడు. సమస్త వాద్యాన్ని స్వీకరించిన అనంతరం విధి విష్ణువులకు వృషాకపిని గురుస్థానంలో ఉంచి ఆరాధించారు. గురుదక్షిణగా తన ఆత్మలనే సమర్పించుకున్నారు. భూమినింద్రులారా, అర్ధానక్షత్రయుక్తమైన చతుర్దశి నాడు శివ పంచాక్షరీ జపం అఖండమైన సత్ఫలితాలనిస్తుంది. ఆర్ద్రా నక్షత్రయుక్తమైన చతుర్దశి నాడు శివ పంచాక్షరీ జపం అఖండమైన సత్ఫలితాలనిస్తుంది. శివారాధనని మించిన పుణ్యం లేదు. అందున శివుని మూర్తితత్వం కన్నా లింగారాధనే శ్రేష్టమైనది. ఒక్క శివలింగాన్నైనా వైదిక విధానములో స్వహస్తాలతో చేతిమీదుగా కానీ సద్విపుత్రుల చేతిమీదుగా కానీ లింగ ప్రతిష్టాపన చేయవచ్చు. ప్రతిష్ఠితమైన లింగాన్ని నిత్యం షోడశోపచారాలతో సేవించే వారికి శివపదం తథ్యం. లింగార్చనలో వివిధ పద్ధతులు. భక్తులు అన్ని విధాల అనుకూలమైన శుభ సమయంలో ఏదైనా పుణ్యతీర్థంలో లింగం ప్రతిష్ఠించాలి. ప్రతిష్టకు పార్థివలింగం కానీ తేజోమయ లింగం కానీ శ్రేయస్కరాలు. చరలింగమైతే చిన్నదిగాను ఉండాలి. ఏదైనప్పటికీ పీఠం పానపట్టతో కూడుకుని ఉండాలి. పానపట్టం నలుచదరంగా కానీ త్రికోణంగా కానీ ఉండవచ్చు. ఎత్తులో మాత్రం నడుము సన్నంగా ఉండటం వల్ల అత్యంత ప్రధానం. లింగం ఏ పదార్థంతో చేయబడిందో పానపట్ట కూడా అదే పదార్థంతో చేయబడి ఉండాలి. చరలింగాలకైతే లింగము పీఠము ఒకటిగానే ఉండాలి. ఒక బాణలింగానికి మాత్రము ఈ నియమం వర్తించదు. కర్త యొక్క 12 అంగుళాలు లింగ ప్రమాణం ఉండాలి. అంతకన్నా ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువైతే మాత్రం ఫలితం కూడా తక్కువగానే ఉంటుంది. లౌకిక వాసనాతీతుడైన కేవలం మోక్షగామి అయిన కర్తకు మాత్రం ఏకాంగుళ ప్రమాణమైన లింగమే సరిపోతుంది. లింగ ప్రతిష్ఠ చేసేవారు గోపురంతో కూడిన మందిరం కట్టాలి. ఆయా తావులలో శాస్త్రవిహితంగా దేవగణాలు ఉండేలా శిల్పులతో చెక్కించాలి. గృహద్వారాన్ని నవరత్నాలతోనూ అలంకరించాలి. లింగ ప్రతిష్ఠార్థం గర్భగుడిలో వేదికను నిర్మించాలి. ఆ వేదిక యొక్క గంటలో నవరత్నాలను వేయాలి. ఆ వేదిక యొక్క గుంటలో నవరత్నాలను వేయాలి. లింగ ప్రతిష్టాపన వేళ సద్యోద్యాతాది పంచబ్రహ్మ మంత్రాలతోనూ శివలింగాన్ని పూజించాలి. హవనం చేయాలి. శివ పరివారాన్ని కొలవాలి. గురువును సత్కరించాలి. బంధువులను ఆప్తులను సన్మానించాలి. యాచకులకు దరిద్రులకు అన్నవస్త్రాదులు ఇవ్వాలి. అనంతరం యుక్త మంత్ర పఠనం, మంగళ వాయిద్య స్వరాలు నడుమ పంచాక్షరీ నాదాలతో లింగ ప్రతిష్ఠన చేసి పీఠం నెలకొల్పాలి. అవి స్థిరంగా ఉండేలాగా తగు విధంగా భూమిలో బంధించాలి. అదేవిధంగా ఉత్సవమూర్తులను సైతం శివ పంచాక్షరీ మంత్ర పఠనంలో ప్రతిష్ఠించవచ్చును. లింగ భేదములు వివరణలు. లింగాలు 2 రకాలు. అవి స్థావరలింగాలు, పర్వతాలు, వృక్షములు ఇత్యాదులు. 2 జంగమలింగాలు. క్రిమికీటకాదులు స్థావరాలని సేవించడం, జంగమాలని సంతృష్టిపరచడం అనేది ఆయా కామ్యసిద్ధికి ఆచరించే శివారాధనం. కానీ యథార్థానికి పీఠం అమ్మవారు, లింగం శివుడు. శ్లోకం: పీఠమంబామయం సర్వం శివలింగం చేచ్చిస్మణీయం అని తెలుసుకోవాలి. స్వయంభూలింగం కానీ దేవతా ఋషి మానవ ప్రతిష్ఠాతులైన లింగాలలో ఏదో ఒక దానిని కానీ నిత్యం సేవించాలి.
కనీసం చరలింగాన్నైనా ప్రతిరోజు షోడచోపచారాలతో సేవించాలి. అలా పూజించలేని వారు ఆ పూజావసర ద్రవ్యాలను సమర్పించి ప్రదక్షిణ నమస్కారాలు చేసినా చాలు. వాళ్ళు క్రమక్రమంగా శివపదం చేరుతారు. ప్రతిరోజు గుడికి వెళ్ళి శివదర్శనం చేసేవాళ్ళు తప్పక శ్రేయస్సు పొందుతారు. ఇది సత్యం. చరలింగాన్ని మట్టితో కానీ, బెల్లంతో కానీ, వెన్నతో కానీ, పిండి మొదలైన వాటితో కానీ చేయవచ్చు. దానిని ఎడమ చేతి బొటనవేలి వ్రేలి మూలంలో ఉంచి పూజించినా కూడా తప్పులేదు. ఏదో విధంగా మంత్రబద్ధంగా శివార్చన చేయడమే పుణ్యం. అది కుదరని వాళ్ళు శివలింగాన్ని దానం చేయవచ్చు. అలా కూడా చేయలేని వాళ్ళు ఆ లింగానికి అయ్యే ఖర్చును ధన రూపంలో కానీ, మరి ఇతర మారక ద్రవ్య రూపంలో కానీ పుచ్చుకునే వారికి అంగీకారంపై ఇవ్వవచ్చును. రోజుకి 10,000 సార్లు ప్రణవం జరిపించాలి. ఉదయం, సాయంత్రం, సంధ్యలోనైనా కనీసం ఒక్కొక్కసారి 1000 పర్యాయాలు జపించాలి. ప్రణవ జపంలో ఓంకారం మకారాంతంగా ఉచ్చరింపబడాలి. గబగబా జపిస్తూ ఓం అని పలకూడదు. ఓం అంటే మనశ్శుద్ధి కలుగుతుంది. శివధ్యాన సమయంలో అంటే సమాధిగ్రస్తుడైనప్పుడు మానసికంగా జపించాలి. అంటే మనసులోనే అనుకోవాలి. కనీసం పెదవులు కూడా కదలకూడదు. ఇతర వేళలన్నిటా ఉపాసింపుగా జపించాలి. అంటే ఇతరులకి వినబడకుండా అన్నమాట. ఇక ప్రణవంతో కూడిన శివ పంచాక్షరి రోజుకి 10,000 సార్లు జపించినా మంచిదే. బ్రాహ్మణులు ప్రణవ ఆద్యంలో కలిగిన పంచాక్షరిని జపించాలి. ఇతరులు ప్రణవం అంత్యంలో ఉండేలా జపించాలి. ఎవరు జపించినా తత్పురుషుల నుంచి ఉపదేశం పొందాలి. కుంభస్థానం, మంత్రదీక్ష, మాతృకాన్యాసం ఇవన్నీ మంత్రోపదేశానికి, పరిగ్రహణానికి ప్రధాన కర్మలని మర్చిపోకూడదు. పంచాక్షరి బ్రాహ్మణ క్షత్రియులకు నమః అనే పదంతో ఆరంభం అవుతుంది. ఇతరులకు నమ చివర చేర్చి జపించాలని శాస్త్రం. 5 కోట్ల పంచాక్షరి జపం వలన సదాశివ 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 సమానుడు అవుతాడు. 4 కోట్లు జపిస్తే మహేశ్వరుడు సముడు, 3 కోట్లు జపిస్తే రుద్రతుల్యుడు, 2 కోట్లు ధ్యానించడం చేత విష్ణువంతటివాడు, 1 కోటి జపించడం చేత బ్రాహ్మణుడు అవుతాడు. మనిషి నిత్యం గాయత్రీ మంత్రం 1000 సార్లు జపిస్తే శివుడు సంతృష్టుడై కైలాస పదమిస్తాడు. శివానుగ్రహం కోరేవాళ్ళు శివక్షేత్రంలో నివసించాలి. శివాలయం సమీపంలో ఫల పుష్ప భరితాలైన వృక్షాలను పెంచాలి. ఆలయం శుభ్రపరచాలి. శివోత్సవాలలో చేయూతనివ్వాలి. ఆ జన్మాంత శివక్షేత్రవాసులకు పశుపక్షి తరుగుల్మలవుతారు. ముక్తులు లభిస్తాయి. మరొక్క విషయం, ప్రాతర్ధర్మహ్న సాయహ్నాలతో కన్నా నిశీధ కాలంలో చేసిన శివారాధనే అత్యంత ఫలప్రదమని గుర్తుంచుకోవాలి అంటూ సూతుడు చెప్పినదంతా శివక్షేత్రాల గురించి వివరించమన్నాడు. మునులకు చెప్పసాగాడు సూతుడు.